న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బీ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పటవల శివారు శాంతిమూలం గ్రామంలో పాము కాటుకు బలైన విద్యార్థిని. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల పటవల శివారు శాంతిమూలం గ్రామంలో పాము కాటుకు బలైన విద్యార్థిని. శాంతిమూలం గ్రామానికి చెందిన వడ్డీ రాంబాబు చిన్న దంపతులకు చెందిన కుమార్తె వడ్డీ సంజన నేడు యోగా దినోత్సవం కావడంతో ఉదయాన్నే లేచి కళాశాలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యే సమయంలో బహిర్భూమికి వెళ్లి పాము కాటుకు బలై మృతి చెందింది. రాంబాబుకు కనీసం ఉండేందుకు ఇల్లు కూడా లేని నిరుపేద కుటుంబం అని పరిసర వాసులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న వైనం. సంజన గొల్లిపాలెంలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతూ తల్లికి ఇంటి పనుల్లో కూడా చురుగ్గా ఉండేదని బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి రాంబాబు కుటుంబానికి అండగా ఉండాలని పలువురు కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ వాడపల్లి వెంకన్న దర్శనానికి వేకువజాము నుండే పోటెత్తిన భక్తులు. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో స్వయంభూ క్షేత్రం ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో అశేష భక్తజనం అధిక సంఖ్య. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం కోనసీమ వాడపల్లి వెంకన్న దర్శనానికి వేకువజాము నుండే పోటెత్తిన భక్తులు. శనివారం ఏకాదశి పర్వదినం కావడంతో స్వయంభూ క్షేత్రం ఎర్రచందన స్వరూపుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 7 శనివారాలు 7 ప్రదక్షిణలతో అశేష భక్తజనం అధిక సంఖ్య. శనివారాలు 7 ప్రదక్షిణలతో అశేష భక్తజనం అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. భక్తులు 4 మాడవీధుల గుండా గోవింద నామస్మరణతో 7 ప్రదక్షిణల అనంతరం స్వామివారిని దర్శించుకొని వారి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప కమిషనర్ కార్యనిర్వహణాధికారి నల్లం సూర్య చక్రధర్రావు వృద్ధులకు దివ్యాంగులకు చంటి బిడ్డల తల్లులకు ప్రత్యేక క్లూ లైన్ల ద్వారా దర్శనాలు ఏర్పాటు చేశారు. క్లూ లైన్లో ఉన్న భక్తులకు మంచినీరు బిస్కెట్లు దర్శనానంతరం భక్తుల కోసం ఏర్పాట్లు చేసి ఉచిత అన్న ప్రసాదం ఏర్పాట్లను చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిఐ/సిహెచ్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో గట్టు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌసల్యా సుప్రజారామపూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠత రసాదూలా కర్తవ్యం దైవమాన్వికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం గురు ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఒక్కసారి తప్పిపోయారంటే 3 గంటల సేపు కలబోతామని తెలియదు. 10 నిమిషాలు లేకపోయినా కాస్త ప్రశాంతంగా ఉండండి. మహానుభావుడు శక్తి వచ్చే కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన కూడా ఎందుకంటే ఎలాగే ఉరుకులు పడలే ఎలాగే కనుకోవడం చూసి ఆయన సన్నిధిలో ఉన్నంత సేపైనా కూడా ఆయన మాత్రమే బయటకు కట్టుకోట్టుగా కారణం పట్టండి. ప్రశాంతంగా ఉండాలి ప్రతి చోట కూడా. అలా గుడివాడ వాసులు
మాణిక్యం మన సమాచారం తెలిసిన వాళ్ళు ఎక్కడైనా కూడా ఇక్కడ రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమాన్ని ముమ్మిడివరం రావేంద్ర ప్రైమరీ హై స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగాంధ్ర కార్యక్రమాన్ని ముమ్మిడివరం రావేంద్ర ప్రైమరీ హై స్కూల్లో ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో భాగంగా యోగాసనాలు వేసి మనిషి మనుగడకు మానసిక స్థిరత్వానికి యోగా ప్రాముఖ్యతను చాటి చెప్పారు.
పర్లేదు వెనక్కి లాస్ట్ అంతే. దాన్ని బట్టి చూసుకోండి ఒకసారి. దాన్ని నమస్కారాసనం అంట. చూడాలి అందరూ. దీన్ని యుద్ధమస్తాసనం అని అంటాం. థర్డ్ స్టెప్, మీ 2 చేతులు కింద పెట్టాలి, కొంగోండి. దీన్ని పాద హస్తాసనం అని చెప్పి అంటాం. పాద హస్తహాసనం అంటే పాదాలు వెళ్ళి చేతులు వెళ్ళి పాదాలు తగులుతాయి కాబట్టి. తర్వాత 4th స్టెప్ మీరు ఆసనం అని అంటాం. 3 కరెక్ట్గా లైన్గా ఉండాలి. కాళ్ళు, మీ కాలు ఏదైతే ఉందో అది 2 చేతులు కరెక్ట్గా లైన్గా ఉండాలి. 3 మీ లెగ్ ఏదైతే మడిచారో ఆ లెగ్ ప్లస్. ఓకే, నెక్స్ట్ సాంఘ్య నమస్కారాసనం అని చెప్పంటాం. ఓకే, నెక్స్ట్ స్టెప్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పుదుచ్చేరి ప్రభుత్వం టూరిజం మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాకి సమయం కేటాయించాలని, తద్వారా ఆరోగ్యంగా జీవించటకు ఎంతగానో దోహదపడుతుందని మల్లాడి అన్నారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం అధికారులు తూతు మంత్రంగా చేయటం బాధాకరమని, వచ్చే సంవత్సరం మల్లాడి ఆధ్వర్యంలో ఏ విధంగా చేసి చూపుతానో చూడండి అంటూ అధికారులకు చురకలు వేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పుదుచ్చేరి ప్రభుత్వం టూరిజం మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జీఎంసీ బాలయోగి స్టేడియంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు యోగాకి సమయం కేటాయించాలని, తద్వారా ఆరోగ్యంగా జీవించటకు ఎంతగానో దోహదపడుతుందని మల్లాడి అన్నారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం అధికారులు తూతు మంత్రంగా చేయటం బాధాకరమని, వచ్చే సంవత్సరం మల్లాడి ఆధ్వర్యంలో ఏ విధంగా చేసి చూపుతానో చూడండి అంటూ అధికారులకు చురకలు వేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనాధికారి మునిస్వామి, వివిధ శాఖల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సస్యశ్యామలా మాతరం వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభి.
and come to normal. 3 times. Shoulder stretch. Upright position. And then normal position. 3rd time. ముఖ్యంగా భారత ప్రధాని మోదీ గారు ప్రధాని అయిన తర్వాత అనేకమైన ఈ భారతదేశానికి కావాల్సిన అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా స్వచ్ఛ భారత్ని అలాగే యోగా ఈ రెండు కూడా మోదీ గారు ప్రధానమంత్రి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఒక ఉద్యోగంగా అంటే కంట్రీని అంతా కూడా దాన్ని ఫాలోగా చేసినందుకు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి ఒక భారతీయుడిగా అందరూ కూడా అభినందించవలసిన విషయం అని చెప్పేసి నేను అందరికీ మనం చేసుకుంటున్నాను. పాండిచేరి దీంట్లో ముఖ్యంగానే 38వ ఇంటర్నేషనల్ యోగాని ప్రతి సంవత్సరం కూడా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్గా ఒక కాంపిటీషన్గా తీసుకుని జనవరి 4 నుంచి 7వ తారీఖు వరకు పాండిచేరిలో యోగా ఫెస్టివల్ నడుస్తుంది. మలయాళంలో యాదవ్ ఫెస్టివల్, ఫ్లవర్ షో ఏ విధంగా అయితే ఉండాలో ఆ విధంగానే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి పాండిచేరి రావడం, దాంట్లో ఆ కార్యక్రమానికి ఇనాగరల్ ఫంక్షన్కి ఫస్ట్గా కూడా చీఫ్ మినిస్టర్, లెఫ్టినెంట్ గవర్నర్, అలాగే టూరిజం మినిస్టర్ ఈ వివిధ కార్యక్రమాలు చాలా ఘనంగా మనం చేస్తూ ఉంటాం. అంటే దేశంలో ముందు పాండిచేరి ఈ యోగా మీద దృష్టి పెట్టి ప్రజలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో మొదలుపెట్టింది 38వ సంవత్సరం. దాని తర్వాత భారత ప్రధాని గారు గత 11వ సంవత్సరం నుంచి కంటిన్యూగా ఇది ఒక ఉద్యోగంగా తీసుకెళ్ళి ఇవాళ మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా అద్భుతంగా ప్రజల్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఉద్యోగస్తుల్ని, అలాగే స్టూడెంట్స్ని, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని, అలాగే స్వచ్ఛంద సంస్థల్ని అందరినీ కూడా ఒక దాటిలో తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్, తాళ్లరేవు మండల సర్పంచులు, సమైక్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంపీపీ, యూపీ పాఠశాల విద్యార్థులు యోగాసనాలు చేశారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సొసైటీ కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్, తాళ్లరేవు మండల సర్పంచులు, సమైక్య అధ్యక్షులు టిల్లపూడి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఎంపీపీ, యూపీ పాఠశాల విద్యార్థులు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, సుంకరపాలెం ఎంపీపీ, యూపీ స్కూల్ హెచ్ఎం కె వెంకటలక్ష్మి, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు బృందం యోగా దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయురాలు కరుణ విద్యార్థులతో పాటు ఉపాధి కూలీలు, పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామస్తులతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో సిఎంసి చైర్మన్ తాతపూడి నాగేశ్వరరావు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వాలీబాబా, ఉపాధ్యాయులు సునీల్, రాంబాబు, కూటమి నాయకులు నాగపతుల బాలకృష్ణ, వంగ వీరబాబు, కూచిపూడి సుబ్రహ్మణ్యం, విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, ఉపాధ్యాయుల బృందం తదితరులు పాల్గొన్నారు. మా
గారికి, అలాగే బాలకృష్ణ గారికి, మిత్రులకు, అలాగే మహిళలకు అందరికీ కూడా, మరి అలాగే స్కూల్ హెచ్ఎం గారికి, స్కూల్ టీచర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా అనేది ఇది మనందరికీ అలవాటు చేయడం కోసం ఈ యొక్క కార్యక్రమం పెట్టారు. యోగా వల్ల మరి చాలా వ్యాధులు తగ్గడం, అలాగే మానసిక ప్రసంగా అన్ని లభిస్తాయి. కాబట్టి ఈ కేంద్రం మనందరికీ మంచి జరగాలని ఉద్దేశంతో మనందరం కూడా ఈ యోగా గురించి తెలుసుకుని దీన్ని ఫాలో అవుతూ ఆరోగ్యంగా జీవించాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. మరి ఈరోజు రాష్ట్రంలో కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మన ఊళ్ళో కూడా మరింత ఘనంగా అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఆయన నొక్కి ఒక్కాడించి దీని గాను జూన్ 21న యోగా డేగా మనందరం కూడా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిలో ఆయన ప్రతిపాదన చేస్తున్నారు. దానికి అనుగుణంగా 2015 నుంచి కూడా మనకి ఈ యొక్క యోగా డే అనేటువంటిది ప్రతి ఇయర్ కూడా జూన్ 21న జరగబడుతూ ఉన్నది. జూన్ 21నే మనం దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నాము అంటే లాంగెస్ట్ డేగా ఇది మనం నోట్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా దక్షిణాయన అనేటువంటిది ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రోజుని మనం సెలెక్ట్ చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కళ్ళు కూడా మరి యోగా డేని అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రాముఖ్యతను గుర్తించి, ప్రాశస్యాన్ని గుర్తించి అందరూ కూడా యోగాని తన యొక్క దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని చెప్పేసి యోగా డే జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా మరి 2015 నుంచి జరుపుకుంటున్నాం. ఈసారి ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ప్రత్యేకంగా ఏంటంటే నరేంద్ర మోడీ గారు మన విశాఖపట్నంలో మరి దీన్ని ఈ సంవత్సరం మరి 22 మరి వరల్డ్ రికార్డులు నెలకొల్పే విధంగా మరి అందరూ కూడా చాలా కోట్ల మంది ఈ యొక్క కార్యక్రమంలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉన్నారు. అదేవిధంగా మరి లక్షలాది వెన్యూస్లో మొత్తం ప్రజలందరూ కూడా ఎక్కువ మంది ప్రజలు ఇందులో జాయిన్ అయ్యి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించేలాగా 22 వరల్డ్ రికార్డు. ముందుగా మన కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రయోగాత్మకంగా నిర్వహించినటువంటి కార్యక్రమం ఈ యోగా డే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వంలో జరుపుకోవటం చాలా సంతోషం. దీనికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇంకా మన పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా పెద్దలందరికీ కూడా మరి మన గ్రామంలో ఇక్కడ ఇంత చక్కటి యోగా కార్యక్రమం నిర్వహించినటువంటి ముందుగా మా గ్రామ పెద్దలకు, అలాగే మరి మా స్కూలు హెచ్ఎంలో ఇంకా మాస్టర్లకు, అలాగే మన పీడీ గారికి, ఇంకా ఇక్కడికి ఇచ్చేసినటువంటి గ్రామంలో ఎంతో చక్కగా యోగా నిర్వహణకు వచ్చినటువంటి మహిళలకు, పెద్దలకు, అలాగే చిన్నారులకు, విద్యార్థులకు కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా సెక్రటరీ గారికి, మరి అలాగే ఏఎంసీ చైర్మన్ మన తాతపూడి నాగేశ్వరరావు గారికి, రవి గారికి, అలాగే మన వంగ వీరబాబు గారికి, అలాగే మరి ముత్తుల సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మన గ్రామ పార్టీ కన్వీనర్ బాలకృష్ణ గారికి, అలాగే మా టీడీపీ నాయకులు, సీనియర్ నాయకులు శ్రీగర్ నాగేశ్వరరావు గారికి, ఇంకా మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి నాయకులకు, పెద్దలకు అందరికీ కూడా మరి ఇంత చక్కటి కార్యక్రమంలో మరి మా గ్రామంలో నేను ప్రథమ పౌరుడిగా ఒక సర్పంచ్గా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ యోగాలో నేను కూడా భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఆరోగ్యమే మహాభాగ్యం అనే దానికి ఇక్కడ ఈ చిన్నారులకి, అలాగే పెద్దలకి, విద్యార్థులందరికీ కూడా మరి నేను ముఖ్యంగా కోరేది ఏంటంటే మా యొక్క హెచ్ఎం గారికి కానీ, ఇంకా మిగతా టీచర్లకు కానీ చదువుతో పాటే ఈ యోగా కూడా ఒక 10 నిమిషంలో మరి ఉదయం ఆ స్కూల్లో చేయించినట్టయితే ఈ విద్యార్థులందరూ కూడా చక్కటి యోగా కార్యక్రమం నేర్చుకుంటారు. కాబట్టి మరి మన ఈ టీచర్స్ కొంతమంది అందులో ప్రతి స్కూల్లో కూడా యోగా చేస్తూ ఉంటారు. ఆ తెలిసినటువంటి వాళ్ళు మరి నేను రిక్వెస్ట్గా కోరేది ఏంటంటే మన అందరూ కూడా విద్యార్థులందరూ కూడా చక్కగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తప్పనిసరిగా మరి హెచ్ఎం గారు కంపల్సరిగా మీరు కూడా మరి పిల్లలకి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే మీ స్కూల్లో మరి ఈ యోగా కార్యక్రమం
చేయితే చాలా మంచిది అని చెప్పేసి అది తెలియజేసుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మరి యోగాంధ్ర కార్యక్రమం యోగా డే అని చెప్పేసి ఈరోజు నిర్వహించినటువంటి ప్రధానమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, అలాగే మా ప్రీతం ఎమ్మెల్యే శ్రీ దాట్ల బుచ్చిరాజు గారికి, ఎంపీగా హరీష్ మాధురి గారికి కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చేసుకుంటూ జై యోగాంధ్ర. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా తలరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీలోని స్థానిక సర్పంచ్ ముద్దన్న వెంకట శివరాం ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తలరేవు మండలం పరిధిలోని ఇంజరం గ్రామ పంచాయతీలోని స్థానిక సర్పంచ్ ముద్దన్న వెంకట శివరాం ప్రసాద్ అధ్యక్షతన అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కోరుకొండ కిరణ్ కుమార్, చంటి, కూటమి నాయకులు విఘ్నేష్ భాస్కర్, రాజు, ఆకెల నాగేశ్వరరావు, విఘ్నేశ శ్రీను, రాజు, కాట్రు వీరవేశ్వరరావు, కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాకరపర్తి వెంకటరావు తదితరులు పాల్గొని యోగా దినోత్సవం గురించి మాట్లాడారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు స్థానిక నాయకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శి ప్రసాద్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దృష్టిలో పెట్టుకోండి, ఓన్లీ శ్వాస ఉండాలి. 3, 4 మళ్ళీ 1, 2 ఇలా ఒక్క నిమిషం కళ్ళు పూర్తిగా మూసుకోండి, వెలుతురు తగలకుండా. ప్రతి ఒక్కరూ యోగా చేయడానికి అందరూ కూడా అంటే ప్రపంచం అంతా కూడా చేయాలని ఎందుకు పెట్టారంటే ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యం ముందు మనం ఆరోగ్యంగా ఉండాలని. ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత వండుకొని తిన్నా, ఎన్ని చేసినా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి. ప్రతిసారి హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఇప్పుడు పెద్దలు దేశ ప్రజలే మనకి ఎందుకు పెట్టారంటే అందరూ కూడా నేర్చుకుని ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చేయాలని, ఆరోగ్యం కొద్దీ చేయాలని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. దాని గురించి ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు చేయాలని, ప్రతిరోజు చేయాలి. మీరు ఎందుకు పెట్టారో, ఎందుకు చేశారో కొంచెం అందరూ కూడా తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఒక మంచి ప్రయోగంలో ఉన్నది కాబట్టి ఇది ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయాలని మన పెద్దలందరూ చెప్పారు. దీనికి మాత్రం ప్రతి ఒక్కరు దీనికి సహకరించి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు ఎలా చేస్తున్నారు మనకు చెప్పడానికి ఇంకా చాలామంది వచ్చారు, చెప్తారు. ఆ కార్యక్రమం చేయడం వల్ల మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. దాన్ని మీరు ఇవాళ భారతదేశ మన ప్రపంచంలో అంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగాలో అనేక రకాల అవయవాలన్నీ కూడా వంగి యోగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్ పాలవకుండా మనమే కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వైజాగ్లో అనేక వేల మందితోటి మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే లోకేష్ బాబు గారు కూడా మన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అక్కడ సహకరించు ఈ యోగంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ యోగా చాలా ముఖ్యమైంది అని కూడా ఇది స్థాపించిన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఎదురు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ భారతదేశ మన ప్రపంచంలో అంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యమని మన ప్రధానమంత్రి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ యోగాలో అనేక రకాల అవయవాలన్నీ కూడా వంగి యోగా చేస్తే ప్రతి ఒక్కరికి కూడా హాస్పిటల్ పాలవకుండా మనమే కొంతవరకు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ వైజాగ్లో అనేక వేల మందితోటి మన ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే లోకేష్ బాబు గారు కూడా మన ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా అక్కడ సహకరించు ఈ యోగంలో పాల్గొనడం జరుగుతుంది.
ఈ యోగా చాలా ముఖ్యమైంది అని కూడా ఇది స్థాపించిన ప్రధానమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ, ఎదురు కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మెడ కూడా తిప్పండి, మనిషితోటే పాటు మెడ తిరగాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేసేయండి. అలాగే మళ్ళీ యథాస్థానానికి పెట్టండి. అందరూ చాలు చాలు, సెకండ్ 30 సెకండ్స్ పైకి పెట్టండి, నమస్కారం చేయండి. తర్వాత మళ్ళీ యథాస్థానంలోకి వచ్చేయండి. తర్వాత మళ్ళీ యథాస్థానం. ఈ యోగా దినోత్సవం అనేటువంటిది ప్రధానమంత్రి మోదీ గారు సంకల్పంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో మొత్తం విశాఖపట్నం వేదికగా జరుగుతుంది. ఇది ఒక వరల్డ్ వైడ్ కూడా ఏదైతే మనం భారతదేశంలో సంకల్పం చేశామో అది వరల్డ్ వైడ్ కూడా వరల్డ్ యోగా డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పూర్వం మనకి ఈ ప్రతి గోడల మీద కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి రాసేవారు. అది అప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడు మన సంపాదనలో ఒక 70% అనారోగ్యాలు పాలైపోయి హాస్పిటల్కి ఖర్చు పెట్టుకుంటున్నాం. ఆ ఖర్చు లేకుండా మన మనసు ప్రశాంతంగా అట్టే పెట్టుకుని ఒక వ్యాయామం, ఏదో ఒక రకమైనటువంటి యోగా కానీ, ఒక వాకింగ్ కానీ, ఒక యాక్టివిటీ పొద్దున్నే హాయిగా ఉంటే కనుక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో అలా తిరిగితే ఉదయం ఉండేటువంటి సూర్యకిరణాల్లో ఆ డి విటమిన్ ఉంటుంది. అటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి దాంట్లో మనం తిరిగితే ఆరోగ్యవంతంగా ఉంటాం. ఎన్నో రకాలు ఈ రోజుల్లో చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు ఎన్నో టెన్షన్లు ఉంటున్నాయి. ఏదో రకంగా ఆసుపత్రులు పాలవుతున్నాం. ఇటువంటివన్నీ నివారణ చేసుకోవడానికి మనం ఆరోగ్యంగా ఉండాలని, ప్రతి వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఇది సంకల్పించింది. తప్పకుండా అందరూ కూడా యోగాసనం కానీ, ఒక వ్యాయామం కానీ, అదే ఇప్పుడు దాంట్లో భాగమే ఈ పనికాహార పథకం అనేటువంటిది కూడా పొద్దున్నే ఇంతమంది వచ్చి లేచి తెమిలి చిన్న చెత్తగో పని చేస్తే అది మన ఆరోగ్యానికి కూడా మంచిది. ఖచ్చితంగా ఒక మంచి సంకల్పం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నటువంటి యోగా దినోత్సవం మన ఇంజనీరింగ్ గ్రామంలో ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు. ఈవేళ వైజాగ్లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు మొత్తం అందరూ కూడా ఈవేళ వైజాగ్లోనే స్టార్ట్ చేశారు పొద్దుటని. ఇది ప్రపంచంలో వరల్డ్ రికార్డు అంటే గిన్నిస్ బుక్ రికార్డు వస్తుందని చెప్పి అన్నారు. మంచి 5 లక్షల జనాభాతో వైజాగ్లో ఈవేళ జరుగుతుంది. అలాగే ప్రతి విలేజ్లో కూడా, ప్రతి వీధిలో కూడా ఈవేళ జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా అంటే మన ఆరోగ్య రీత్యా వయసు మళ్ళాక బాగా ఇంపార్టెంట్ కావాలి. ఇది అంటే 20-30లో ఏం తెలియదు వాళ్ళకి, తర్వాత 40 దాటిన కాడి నుంచి కొంచెం ఇబ్బందులు తెలుస్తాయి. అన్నీ కూడా పోవాలంటే మన యోగా ఎంతో కొంతసేపు మనకు ఒప్పుకున్నంతసేపు చేసుకుని చేస్తే మన కీళ్ళన్నీ కూడా వంగి చేసేలా చేస్తే అన్నీ కూడా బాగానే ఉంటాయి. చేత ఈ యోగా దినోత్సవం స్వతంత్రంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు కాకినాడ జిల్లా తాళరావు మండలం మన ఇంజనీరింగ్ గ్రామంలో 21వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన మన భాస్కర్రాజు గారికి, నాగేశ్వరరావు గారికి, శ్రీనిరాజు గారికి, అలాగే పండు గారికి, మా చంటి గారికి, అలాగే వెంకట్రావు గారికి, అలాగే మన స్టాఫ్కి, బుజ్జికి, మన గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వైజాగ్లో 8 లక్షల మంది పైగా 1 కోటి సెంటర్లలో మన యోగా దినోత్సవాన్ని ప్రారంభిస్తున్నారు. అదే ఆధారం చేసుకుని మనం కూడా ఇంజనీరింగ్లో ఈ యోగా దినోత్సవం
ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజే కాకుండా యోగా అనేది మనం 365 రోజులు కూడా చేయాలి. ఎందువల్లంటే మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా ఏ రోజైనా సరే ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం పడుకునే వరకు మనకు అనేక రకాలైన టెన్షన్లు, అనేక రకాలైన పనులు ఉంటాయి. కానీ మన ఆరోగ్యం మీద ఎవరు కూడా దృష్టి పెట్టరు. మనం చేసే యోగా వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. కండరాల నొప్పులు కానీ, లేదా రక్త ప్రసరణ కానీ, లేదా అలాగే ఎముకల ప్రతిష్టం కానీ అనేక రకాల యోగా చేయడం వల్ల ఇది మన ఆరోగ్యానికి సంబంధించింది. కాబట్టి మనం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేయాలని, అలాగే యోగా చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా అంటే మనశ్శాంతితోటి ఏ రకమైన ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా హాయిగా, నిజానికైతే మన వయసు ఎంత ఉందో ప్రతి ఒక్కరు 30 సంవత్సరాలు అయితే 30 నిమిషాలు, అంటే ఉదయం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు, అలా ప్రతి ఒక్కరు అంటే మన ఆరోగ్యం గురించే మనం చేయాలి. ఇది ఈ ప్రభుత్వం పెట్టిన కాన్సెప్ట్ చాలా మంచిది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనమే కాకుండా మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా అందరూ కలిసి యోగా చేయాలని తెలియజేసుకుంటూ, మీరు ఏం చేస్తారంటే ఈ ఇంటి దగ్గర ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యోగా మాత్రం తప్పకుండా చేయించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని, అలాగే మన భవిష్యత్తును కూడా మంచి మార్గం చూపుతుందని తెలియజేసుకుంటూ, ఇలాంటి యోగా కార్యక్రమాలు ప్రతిరోజు ఎక్కడో చోట పాల్గొని మనం యోగాకి ప్రత్యేక. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ శాఖ శంకరుడు ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో పాటు పలువురు స్థానిక నాయకులు యోగాసనాలు వేశారు. ఎంపీటీసీ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.